హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. జియో సిమ్ వాడే వారికి భారీ షాక్ అండి. జూలై 3 నుంచి అమలు. పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో జియో నెట్వర్క్ వాడే వారందరి కోసం అండి ఈ వీడియో. జియో కస్టమర్లకు భారీ షాక్, భారీగా పెరిగిన రీఛార్జ్ ధరలు. సో జియో నెట్వర్క్ కస్టమర్లకు భారీ షాక్ అయితే ఇచ్చింది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచింది. ఎంట్రీ లెవెల్ నెలవారీ ప్లాన్లను ఎక్కువ రేటు ప్లాన్ వరకు ఏ ఒక్క ప్లాన్ను కూడా వదలట్లేదు. సో ప్రతి ఒక్క ప్లాన్ మీద కూడా వీళ్ళైతే అధిక ఛార్జీ వేసేదానికి చూస్తున్నారు. అన్ని ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్ ప్లాన్ల టారిఫ్ను, రీఛార్జ్ను ఎవరు ఊహించని రీతిలో భారీగా పెంచేసింది జియో. పెరిగిన ధరల ప్రకారం కస్టమర్లకు నెలకు 600 వరకు భారం అయితే పడుతుందండి. సో పెంచిన ధరలు జూన్ 3వ తేదీ నుంచి అమల్లోకి అయితే వస్తాయని పేర్కొంది. సో గతంలో 28 రోజుల పాటు 2 GB డేటా కోసం ప్లాన్ 155, ఇప్పుడు 190 రూపీస్ అంటే 189 రూపీస్ అయింది. సో దాదాపుగా ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 25 రూపాయల వరకు పెరిగింది. 28 రోజుల వ్యవధిలో 1 GB ప్లాన్ డేటా కోసం అయితే మనము 109 రూపాయలు పెట్టేవారము ఇదివరకు. ఇప్పుడు ఇదే ఇక్కడ 40 రూపాయలు పెంచిందండి, 249కి అయితే పెంచింది. అలాగే 28 రోజుల వ్యవధిలో 1.5 GB డైలీ, 1.5 GB కోసం మనం ఇదివరకు 239తో రీఛార్జ్ చేసేవాళ్ళము. ఇప్పుడు అది 300 దగ్గర కూర్చుంది, అంటే 299 వరకు పెరిగింది. ఇక్కడ చూస్తే 60 రూపాయలు ఏకంగా ఒకేసారి పెంచేసిందండి. ఇక 28 రోజుల వ్యవధి, సో 28 డేస్ కోసం 2 GB డైలీ, 2 GB కోసం మనము 299 రీఛార్జ్ చేసేవాళ్ళం. ఇది 349కి వెళ్తే వెళ్ళి కూర్చుంది. ఇక జియో 2 నెలల ప్రణాళికలు కూడా విడిచిపెట్టలేదు, అంటే 2 months ప్లాన్లను కూడా. సో రోజుకు 2 నెలల సంబంధించండి, రోజుకు 479 ఉండే 1.5 GB ఇప్పుడైతే 578, 100 రూపాయలు పెరిగింది. ఇక్కడ రోజుకు 2 GB ప్లాన్, 2 GB వచ్చేదానికి 533 ఉంటే ఇప్పుడు 629కి అయితే పెంచారు. అదనంగా 3 నెలలకు 6 GB డేటాను ఇప్పుడు 479 అయితే పెంచారండి. మునుపటి 395ను ఇప్పుడు 479కి అయితే రీఛార్జ్ ఒకటేసారి పెంచారండి. సో ఫస్ట్లో ఫ్రీగా ఇచ్చారని అన్ని కంపెనీలు మూతపడిపోయిన తర్వాత ఇప్పుడు దాని వాంపుడండి. సో ఈ విధంగా రోజుకు 2.5 GB ప్లాన్ను 349తో చేసేవాళ్ళం, ఇప్పుడు 400 కాస్త పెంచేశారు సింపుల్గా. సో రోజుకు 3 GB డేటా ఫర్ 2 months అయితే ముందు 399 ఉండేది, ఇప్పుడు జస్ట్ 499కి అయితే పెంచారు. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ప్రతి రీఛార్జ్ మీద అయితే 40 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పెరిగిందండి. సో పెరిగిన రీఛార్జీలను చూసి జియో నెట్వర్క్ ప్రజలందరూ, అంటే జియో యూజర్లందరూ కూడా ఒక్కసారిగా అవాక్ అయ్యారండి. సో ఈ విధంగా అయితే సాగుతోంది ఇప్పుడు.